వచ్చేసి దోశ తినాలంటే లిటరల్లీ అర్ధగంట అయితే వెయిట్ చేయాలా. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. అడ్రస్ వచ్చేసి లాస్ట్ లో చెప్తాను. హలో గైస్, నేను మీ అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ మినీ ఫుడ్ బ్లాగ్. ఈడ వచ్చేసి అయితే దోశ టేస్ట్ సూపర్ ఉంటది. ఈ చుట్టుపక్కల అందరికైతే తెలుసు ఈడ దొరికే కట్టెలు పోయి దోశలు అయితే చాలా టేస్ట్ ఉంటాయని. మీరు వచ్చేసి అయితే ఈడ పక్కా ట్రై చేయాల్సిన స్పాట్. టేస్ట్ అయితే ఏ మాత్రం తగ్గదు. నేను వచ్చేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డబల్ ఎగ్ దోశ అయితే ఆర్డర్ చేసేసినాను. ఈడొచ్చేసి ఎన్నిసార్లు తిన్నా అయితే దోశ టేస్ట్ అయితే అస్సలు మారదు. రియల్లీ చెప్తున్నాను, ఈడ దోశ తినాలంటే అర్ధగంట అయితే వెయిట్ చేయాలా. అంతమంది జనాలు అయితే ఉంటారు. మనం ఏ టైంలో పోయినా కానీ అంతమంది జనాలు అయితే ఉంటారు. నేను చేసే ప్రతి ఒక్క ఫుడ్ బ్లాగ్ అయితే ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. నేను వచ్చేసి మీ అందరికి తెలియడం కోసం అయితే చేస్తున్నాను ఈ వీడియోస్. నాకు వచ్చేసి నేను ఆర్డర్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత నా దోశ అయితే నా చేతికి అయితే వచ్చేసింది. నేను వచ్చేసి టేస్ట్ విషయానికి వచ్చేసి ఈ దోశ తినకుండానే చెప్తా. ఈ టేస్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేస్ ఇది. దోశ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ సాదికి వచ్చేసి ఒక ప్లేట్ అయితే ఇడ్లీ తీసుకున్నాడు. ఇడ్లీ అయితే సాఫ్ట్ ఉంది. ఎర్ర చట్నీ అయితే తిని చెప్తా. సూపర్ ఉంది ఎర్ర చట్నీ అయితే. ఫైనల్ గా వచ్చేసి ఒక ప్లేట్ అయితే పూరి అయితే తీసుకుంటున్నాను. మనకు వచ్చేసి పూరి అయితే స్పీడ్ గానే వచ్చేసింది. పూరి టేస్ట్ గానే వచ్చేసి అయితే సూపర్ అయితే ఉంది. వీళ్ళ అడ్రస్ వచ్చేసి నంద్యాల సాయిబాబా నగర్ XMP ఇంటికా నుంచి స్ట్రైట్ గా అలా వెళ్తాం. మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ SS టీ స్టాల్ హోటల్ ఆపోజిట్ ఉంటుంది కట్టెలు పోయి దోశలు. మీరు వచ్చేసి ఎప్పుడైనా ఈ హోటల్లో తినింటే కామెంట్ చేయండి. మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఫాలో అయితే చేసేయండి. టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.